పిఠాపురంలో చిన్న పిల్లల మీద కులం పేర్లతో దాడి, దాన్ని అదే అంటాం కదా మనం, కులం పేర్లతో దాడి చేస్తున్న స్కూల్ టీచర్ని ఏం చేద్దాం. అయితే దీనికి రాజకీయ రంగు పులుముట్టారేమో అనే భయంతో ఇద్దరు ముగ్గురు సప్పరకాయలు గాళ్ళు మాట్లాడతారు. అసలు వీళ్ళు నిజంగా చెప్పేది నిజమే అయితే ముందు కంప్లైంట్ కదా ఇవ్వాలి అంటారు. అన్నీ లోగోలు పట్టుకొని ఎందుకు వెళ్తారు, వాళ్ళు దరిద్రం, అలా చేయకూడదు కదా అంటారనమాట. ఏటి విషయం అయితే మనవాడు ఏం చెప్తాడంటే, అలా చేయకూడదు కదా, ఆడెవడో డైరెక్టర్ ఉన్నాడు ఇలానే మా జాతి మీద అవమానకరంగా మాట్లాడితే కేసు పెట్టాను కదా, ఇలా చేయకుండా ఉంటే ఊరిక మీడియా ముందు రచ్చ చేయటానికే అంటాడు. అది దౌర్భాగ్యం కదా ఇలా మాట్లాడటం. వాళ్ళు చిన్నపిల్లలకి ఏం మాట్లాడాలో తెలియదు, కానీ వాళ్ళు ఎదుర్కొన్న విషయాలని చెప్పడంలో తప్ప. పిఠాపురంలో మరి ఇలా కుల వివక్ష జరుగుతుందంటే అక్కడ డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు అంటారు. అయ్యా, డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, ఇంకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రావద్దు. ఎందుకంటే ఆయన పెట్టుబడులను ఆకర్షించడంలో మరియు P4 అమలు చేయడంలో మరియు ఇంకో కార్యక్రమం బిజీగా ఉంటారు. మరి శ్రీమాన్ డిప్యూటీ సీఎం గారేమో మరి అటవీ శాఖని, పంచాయతీరాజ్ శాఖని, ఇంకా అదేదో శాఖ కూడా ఉంది, నీటిపారుదల శాఖని, ఇంకా శాస్త్ర సాంకేతిక రంగ శాఖనే ఉద్ధరించే పనిలో ఉన్నారు. ఆయన బిజీగా ఉంటారు, ఆయన రాకూడదు. లోకేష్ గారు ఆయన విద్యాశాఖని, అలానే అప్పుడప్పుడు పెట్టుబడులని, అప్పుడప్పుడు ఆ వ్యవసాయ శాఖకు సంబంధించి మొన్న మోందా తుఫాన్ తాలూకు నష్టపరిహారం ఇంత అని మదింపు చేసి ఢిల్లీకి ఇచ్చి రావడంలో, అలానే పెట్టుబడుల సాధనలో, గ్రౌండింగ్లో ఆయన బిజీ. మరి ఈ కుల వివక్షకి సంబంధించినటువంటి శాఖలు ఏమైనా ఉన్నాయంటే లేవు. బట్ ఆ శాఖకు సంబంధించినటువంటి అదే వర్గానికి సంబంధించిన మంత్రులు మాట్లాడతారా అంటే వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, బిజీగా ఉంటాయి. అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు ఎందుకు స్పందించలేదు అని ఎలా అంటారు, మళ్ళీ ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు ఏదో పనిలో ఉంటారు. పిఠాపురం పింగాణి ఎందుకు మోవట్లేదని టెంగ్ అని అడిగితే ఎలా ప్రశ్నించకూడదు మనం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే మనం అలా గాలికి తిరుగుతూ, గాలికి అంటే ఇలా గాలికి ఎగరేస్తున్నటువంటి జుట్టుని ఎగదోసుకుంటూ అదే పనిగా ప్రజల కోసమే తిరుగుతూ ఉంటాం కాబట్టి కుదురుతుంది. ఇప్పుడు మనం అధికార పక్షంలో ఉన్నాం కదా, అధికారం చేతికి ఇచ్చాం కదా, కట్టబెట్టుతున్నారు కదా పదవులు. ఏదో గ్రామం నుంచి పార్లమెంటు దాకా ఒక్కొక్కరు 5గురితో కమిటీలు వేసుకోవడంలో బిజీగా ఉంటారు ఆ పార్టీ వాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి అనుకోండి, జగన్మోహన్ రెడ్డి అంటే పని పాట లేకుండా ఇంట్లో కూర్చొని PUBG ఆడుకుంటాడు కాబట్టి ప్రతిదానికి ఆయన బాధ్యత వహించాలి. అప్పట్లో అధికారంలో ఉన్నాడు కాబట్టి మరి కదా. ఇదే సంఘటన జగన్మోహన్ రెడ్డి హయాంలో కనుక జరిగితే ఆయన పని పాట ఉండకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని, ఇంకా ఏళ్ళ భాషలో అయితే తాడేపల్లి కొంపలో కూర్చొని PUBG ఆడుకుంటాడు కాబట్టి ఆయన స్పందించాలి. మరి వీళ్ళందరూ ఎందుకు స్పందించాలి? వీళ్ళకి పనులు ఉంటాయి కదా, వీళ్ళు బిజీగా ఉంటారు కదా, అంతే కదా. అర్థం చేసుకొని వెళ్ళిపోవాలి మనం. సరే, ఆ యదవ హెడ్ మాస్టర్ వాడి పాపాన వాడే పోతాడే అని వదిలేసేయాలి వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. మరి మిగతా టీచర్లు వాళ్ళు కూడా అంతే, మహా అయితే ట్రాన్స్ఫర్ చేస్తారట, అది ట్రాన్స్ఫర్ చేసి ఊరుకుంటారు. అంటే ఇష్యూని ఇష్యూలాగా చూపించకూడదు, ఎవడు చూపించిన వాడితే తప్పు. బాధ్యతగా ఆయన ఎందుకు మాట్లాడు అంటే ఒకడు మాట్లాడుతున్నాడు, అసలు ఆయన స్పందించకూడదండి. నాకు తెలిసి ఆయన స్పందిస్తే ఇష్యూ పెద్దదవుతుంది. ఏమవుతుంది, ఇష్యూ ఉన్న ఇష్యూనే కదా, లేని దాన్ని తీసుకొచ్చి ఊరూరా తిరిగేసేసి 30,000 మంది అన్నాం కదా, ఏం దానికన్నా పెద్ద ఇష్యూ అవుతుందా? మన నియోజకవర్గంలోనే జరుగుతుంటే మనమే ఎందుకు పట్టించుకోము? మీరు రాష్ట్రం కాదు దేశం మొత్తం ఆ నియోజకవర్గం వైపు చూసేటట్టు చేస్తామంటే ఇదేనా? గోమాంసాలు దొరుకుతాయి, అదేంటంటే కాదంటారు. మళ్ళీ నెయ్యిలో అదే కలుపుతారు ఇక్కడ, ఇదే నియోజకవర్గంలో. అయినా మనం మాట్లాడాం. మళ్ళీ ఎందుకంటే బిజీగా ఉంటాం, పనుల్లో ఉంటాం. JGM జల్ జీవన్ శక్తి దాని గురించి మాట్లాడతాం. మన నియోజకవర్గాల సమస్యల గురించి మాత్రం మనం పట్టించుకోకూడదు, ఎందుకంటే చాలా బిజీగా ఉంటాం కాబట్టి. ఎవడు అడగకూడదు, అడిగితే వాడు పద్ధతిగా మాట్లాడట్లేదు, వాడు బూతులు మాట్లాడుతున్నాడు అంటే. పిఠాపురం కాదండి, ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఏం జరిగినా ఎవడు మాట్లాడాలి? అధికారంలో ఉన్నవాడు మాట్లాడుతూనే కదా. ఆ దారిని పోయేవాళ్ళను అలాగా మాట్లాడితే ఎవడు పట్టించుకుంటాడు? పట్టించుకోవాల్సిన వాళ్ళే కదా. పోనీ వీటికి కూడా జగన్మోహన్ రెడ్డేనా వేసింది బీజం? వేసేయండి, తోసేయండి, ఆ ఖాతాలోకి ఇది కూడా తోసేసేయండి, అంతే సుఖంగా బతికేసేయచ్చు. అట్లా అన్ని ఆపాల బైరవాళ్ళలాగా అతని మీదకు తోసామనుకోండి, హ్యాపీగా ఉంటుంది.
పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ, ఎవరో అడుగుతున్నారు, మరి వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, వాళ్ళ అన్నయ్య చాలా బాగా చూస్తాడు కదా అన్నిటినీ తమ్ముడి కోసం అని చెప్పేసి ఆయన స్పందించవచ్చు కదా అన్నారనమాట. నాగేంద్రబాబు గారు ఏం చేస్తారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్సీ తాలూకు విధి విధానాలని అధ్యయనం చేస్తుంటారు. ఆయన విధి విధానాలను అధ్యయనం చేస్తుంటారు అంతే కదా. మేబీ ఆయన హైదరాబాద్లో ఉన్నారు, మరి అమరావతిలోనే ఉన్నారో మనకు తెలియదు, కానీ బిజీ. మరి మిగిలిన వాళ్ళు సుగాలి ప్రీతికి సంబంధించి ఆ మీదకి నోరేసుకొని పడిపోయారు కదా అడిగినందుకు. మరి వీళ్ళ మీదకి ఎవరు పడతారు? వీళ్ళు కూడా ఎవరికైనా అమ్ముడిపోయాడు అంటారా ఏంటి అన్న అంటారు. అది మీరు సమస్యల్ని చూస్తూ ఉండండి అంతే. ఫలానా వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారని ఏదే చుట్టూ వరద ఉంటే మేడెక్కి ఎవరి కోసం ఇలా చూస్తుంటాం కదా, అలా చూడకండి. జరుగుతుంటాయి. తీర్పు వచ్చే సమయానికి తీర్పు వస్తుంది. అది మీకు అనుకూలమా ఇంకొకటికి అనుకూలమా అనేది పక్కన పెట్టండి. ప్రశ్నించటానికి ఎవడు ఏమీ చేయడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రశ్నలు గుర్తుకొస్తాయి ఎవరికైనా. అదే జరుగుతుంది. పిఠాపురం గురించి మాట్లాడండి, సీకేపల్లి గురించి మాట్లాడండి, విజయవాడలో జోజినగర్ గురించి మాట్లాడండి, ఎవరికి ఏం మాట్లాడాలి? మనకే ఎన్ని మాట్లాడాలి అనే అర్థం కాని పరిస్థితిలో ఉంటే గౌరవనీయులు, బాధ్యత కలిగిన వారు, మంత్రి పదవుల్లో ఉన్నవారు, వీళ్ళందరికీ చాలా పనులు ఉంటాయి కదా. నువ్వు అడగగానే స్పందించరమ్మా వాళ్ళు. స్పందించే సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు, బాగా ఎలివేషన్లు చేసుకొని. అర్థమైపోయింది అనుకోండి మీకు.